శ్రీ మహాగణాధిపతయే నమః. మహాసరస్వత్యే నమః. అస్మద్ గురుభ్యో నమః. భవమంత్ర ఛానల్లో రాబోయేటువంటి చంద్రగ్రహణము 7/9/2025 అనగా సెప్టెంబర్ 7వ తారీఖున వచ్చేటువంటి గ్రహణం గురించి ఒక చిన్న సాధన తెలుసుకుందాం. ఈ లక్ష్మీ సాధన ద్వారా మీరు మీ జీవితంలో ఏది కోరుకుంటే అది సిద్ధిస్తుంది. అయితే ఈ సాధనని చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఈ సాధన చేసే ముందు 8 దీపములు కావాలి. అవి మట్టి ప్రమిదలు అయ్యి ఉండొచ్చు, ఇత్తడి ప్రమిదలు అయ్యి ఉండొచ్చు. కాకపోతే నా ఉద్దేశం ప్రకారం మట్టి ప్రమిదలైతే శ్రేష్టం. ఎందుకు అనేది నేను చివరిలో చెప్తాను. ముందుగా మీరు 8 దీపాలను పెట్టుకొని 1వ దీపము, 2వ దీపము, 3వ దీపము, 4వ దీపము, 5వ దీపము, 6వ దీపము, 7వ దీపము, 8వ దీపము ఇలా 8 దీపాలను ఏర్పరచుకొని మధ్యలో ఇలాంటి పూర్తిగా ఉన్నటువంటి పోక చెక్కలను తీసుకోవాలి. 8 చెక్కలను 8 పోక చెక్కలను ఇందులో పెట్టి ఇటువంటి 8 పోక చెక్కలను కానీ లేదా ఇటువంటి తామర పూసల మాలను కానీ లేదా తామర గింజలను కానీ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇటువంటి ఒక తామర పూస మాలను తీసుకుని వచ్చి ముందుగా ఈ దీపాన్ని ప్రారంభంగా ఉండేటువంటి 1వ నెంబర్ దీపాన్ని వెలిగించాలి. ఆ దీపాన్ని వెలిగిస్తూ ఇది చెప్పాలి: నమస్తేస్తు మహామాయే శ్రీపీఠేశ్వర పూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే అని చెప్పి ఇక్కడ ఒక దీపాన్ని వెలిగించాలి. అక్కడ మీకు ఎందుకు పెడుతున్నానయ్యా అంటే ఏ శ్లోకానికి ఏ దీపం వెలిగించాలి అనేది తెలియడం కోసం. 2వది నమస్తే గరుడారూఢే ఢోలాసుర భయంకరి సర్వపాపహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. ఇక్కడ 2వ దీపాన్ని వెలిగించాలి. 3వ దాని దగ్గరికి వచ్చేటప్పటికి సర్వజ్ఞ సర్వవరదే సర్వదుష్ట భయంకరి సర్వదుఃఖ హరేదేవి మహాలక్ష్మీ నమోస్తుతే అనేటువంటి దాని దగ్గర ఇక్కడ 3వ దీపాన్ని వెలిగించాలి. సిద్ధిబుద్ధి ప్రదేదేవి భుక్తిముక్తి ప్రదాయిని మంత్రమూర్తి సదాదేవి మహాలక్ష్మీ నమోస్తుతే అనేటువంటి దాంతో ఇక్కడ దీపాన్ని వెలిగించాలి. అయిన తర్వాత 5వ దీపం దగ్గర ఆద్యంత రహితే దేవి ఆదిశక్తి మహేశ్వరి యోగజ్ఞే యోగ సంభూతే మహాలక్ష్మీ నమోస్తుతే అని ఇక్కడ ఒక దీపాన్ని వెలిగించాలి. 6వ దీపం స్థూల సూక్ష్మ మహారౌద్రే మహాశక్తి మహోదరే సర్వపాపహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే అని ఇక్కడ ఇంకొక దీపాన్ని వెలిగించాలి. తర్వాత పద్మాసన స్థితే దేవి పరబ్రహ్మస్వరూపిణి పరమేశీ జగన్మాత మహాలక్ష్మీ నమోస్తుతే అని ఈ 7వ దీపాన్ని కూడా వెలిగించాలి. 8వది శ్వేతాంబర ధరే దేవి నానాలంకార భూషితే జగస్థితే జగన్మాత మహాలక్ష్మీ నమోస్తుతే అని చెప్పి ఈ 8వ దీపాన్ని కూడా వెలిగించాలి. ఇలాగా 8 దీపములు వెలిగించిన తర్వాత ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ 8 వక్కలైతే 8 వక్కలు, 8 తామర గింజలైతే 8 తామర గింజలు, వాటి యందు ఈ అష్టలక్ష్ములను కూడా ఆవాహన చేసి గంధము, అక్షతలు, పుష్పము, ధూపము, దీపము సమర్పించిన తర్వాత ప్రతి దీపమునందు కూడా ఎర్రటి పుష్పములు, గులాబీ పువ్వులు అవ్వచ్చు, గన్నేరు పువ్వులు అవ్వచ్చు, ఆ పుష్పాలను ఉంచి ఈ తామర పూసల మాలతోటి మీకు ఏ కోరిక ఉంటే అది జపం చేసుకోవాలి. ఉదాహరణకి మొదటి శ్లోకాన్ని కనుక మీరు జపం చేస్తూ ఉన్నారనుకోండి, ఈ మొదటి శ్లోకం జపం చేయడం వలన మీకు అమ్మవారి మహాలక్ష్మి యొక్క అనుగ్రహం కలుగుతుంది. 2వ శ్లోకం కనుక మీరు జపం చేస్తూ ఉంటే సమస్త పాపములు తొలగాలి అని మీరు కోరుకుంటే ఈ 2వ శ్లోకం నందు దీపం నందు చూస్తూ జపం చేయాలి. అలాగే
అలాగే మీకు ఇంట్లో మీ గృహమునందు ఉన్నటువంటి సమస్త దుఃఖములు తొలగాలంటే ఈ దీపమును చూస్తూ జపం చేయాలి. 3వ శ్లోకాన్ని జపం చేయాలి. అలాగే సిద్ధి, బుద్ధి, భుక్తి, ముక్తి అంటే మీరు చేసేటువంటి కార్యములలో జయము, అలాగే మంచి ఆలోచనా శక్తి, అలాగే భుక్తి, ముక్తి అంటే ఇంటిలో ఎటువంటి లోటు లేకుండా సుఖ సమృద్ధి ఐశ్వర్యములు కలుగుటకు, అలాగే మంత్రమూర్తి మీరు చేసేటువంటి సమస్త మంత్రములు పనిచేయుటకు, సిద్ధించుటకు సమస్త మంత్రమూర్తి స్వరూపముగాను, అలాగే లక్ష్మిని తలుచుకుంటూ ఈ దీపమునందు చూస్తూ 108 సార్లు జపం చేయాలి. ఇలాగా ఒక్కొక్క శ్లోకమునకు మరలా ఈ 5వ శ్లోకం దగ్గరికి వచ్చేటప్పటికల్లా కూడా ఎవరైతే యోగధ్యానములు చేస్తారో వారు ఈ శ్లోకం దగ్గర 108 సార్లు 5వ శ్లోకం చెప్పి 108 సార్లు ఈ తామర పూసలమాలతో జపం చేయాలి. అలాగే 6వ శ్లోకం కనుక జపం చేస్తే ఎవరికైనా సరే వారు తెలిసి తెలియక జన్మాంతరములుగా చేసిన పాపములు తొలగిపోతవి. ఈ 6వ శ్లోకం దగ్గర ఆ జపం చేయాలి. పద్మాసనే పద్మకరే. ఒకవేళ అమ్మవారు పరబ్రహ్మస్వరూపంలో మిమ్మల్ని సదా కాపాడుతూ ఉండాలి అనుకుంటే ఈ 7వ శ్లోకం చూస్తూ 108 సార్లు జపం చేస్తూ ఈ దీపాన్ని చూడాలి. అలాగే అమ్మవారు సర్వాలంకారములు, సర్వైశ్వర్యములు మీకు కలిగించాలి అనుకుంటే ఈ 8వ దీపంను చూస్తూ ఇలా 108 సార్లు జపం చేయాలి. అయ్యా ఇవన్నీ కాదు మాకు అన్నీ కూడా కలగాలి అనుకుంటే కనుక ఈ మధ్యలో ఈ అష్టలక్ష్ములను చూస్తూ ఈ 8 దీపములు వెలిగించడం కాబట్టి ఈ లక్ష్మీ అష్టకమును కానీ లేకపోతే లక్ష్మీ అష్టకమునందు 4వ శ్లోకమును ఎక్కువగా జపం చేస్తే ఈ అష్టలక్ష్ముల యొక్క అనుగ్రహము కూడా కలుగును. సిద్ధి బుద్ధి ప్రదేదేవి, భుక్తిముక్తి ప్రదాయిని, మంత్రమూర్తి సదాదేవి, మహాలక్ష్మి నమోస్తుతే అనేటువంటి దానిని జపం చేసి మీరు గ్రహణ ప్రారంభం నుంచి గ్రహణం పూర్తయ్యే వరకు కూడా జపం చేయవలెను. ఇలాగా జపము పూర్తయిన తర్వాత ఈ ఆసనమునంతా కూడా ఇలాగా దీపములు కూడా ఘనమైన తర్వాత వీటినన్నిటినీ ఇలాగా ఒక మూటగా కట్టుకుని మీరు ఒక మూటగా కట్టి వాటిని తీసుకుని వెళ్ళి పారేటువంటి నది అందున కానీ సముద్రమునందున కానీ విసర్జన చేయవలను జపమాలతో సహితముగా. ఒకవేళ అలా వీలు లేనటువంటి వారు చెరువునందునైనా సరే విసర్జన చేయవలను. దీని వలన లక్ష్మీ అనుగ్రహము పరిపూర్ణంగా కలిగి మీకు ఎటువంటి శుభములు కలగాలో అటువంటి శుభములను అమ్మవారు ప్రసాదిస్తుంది. శుభం మీ భవమంత్ర.